Education plays an important role in each and every one of their life. ఎడ్యుకేషన్ అనేది యూనివర్సల్ నాలెడ్జ్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది చాలా డిఫరెంట్ ఏరియాస్ అన్నమాట. సో ఒకప్పుడు స్కూల్స్ చాలా డిఫరెంట్గా ఉండేవి. దే ఆర్ బీన్ కాల్డ్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఫేడ్ అయిపోయి ఉన్నా కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ చాలా వచ్చేసాయి. ప్రతి ఒక్క సెక్టర్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక యాక్ట్ ఉంది. అలాగే ఎడ్యుకేషన్ మీద కూడా ఎడ్యుకేషన్ బిల్ ఉంది. పార్లమెంట్లో ఎన్నో సెషన్స్ జరుగుతాయి, లెక్కలేనంత ఖర్చు అవుతుంది. కానీ ఎడ్యుకేషన్ బిల్ మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు, ఎలాంటి సొల్యూషన్ రాలేదు. అలాంటి ఒక సొల్యూషన్ గురించి మన ఇండియాలో యూత్ చాలామంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఒక లీడర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. యూత్ అనేవాళ్ళు చాలామంది ఆ లీడర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ జయప్రకాష్ నారాయణ. ఆయన ఎడ్యుకేషన్ మన దేశంలో ముందులా ఉండాలి, ఒకప్పుడు ఎలా ఉందో అలా ఉండాలి, ఒకప్పుడు లీడర్స్ ఎలా తయారయ్యారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒక లీడర్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో యూత్ పార్లమెంట్ అని ఒక సెషన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ సెషన్ ఎలా ఉండబోతుందో, ఆ సెషన్లో ఎడ్యుకేషన్ బిల్ 2016 గురించి మాట్లాడబోతున్నారు. సో ఆ సెషన్ ఎవ్రీ వీక్ కండక్ట్ అవుతుంది. అది మా స్నేహ టీవీ ద్వారా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము. సో లెట్స్ సీ ఈ సెషన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. You all are member of parliaments here, and speaker asked the ruling party leader of the house to open the discussion. And as we are discussing education here, the prime minister or the concerned minister of education or HRD will place the national education bill for discussion on the table. Then I will open for the discussion, and the HRD minister will brief about the bill. HRD minister will brief about the bill for 5 minutes, and after that it is open for discussion by the opposition parties. Are you clear? Anything else you need to know? See, the prime minister, if he is from Lok Sabha, he will automatically be the leader of the house. The prime minister, if he is from Rajya Sabha, and the leader of the house for Lok Sabha is different. But in this case, not to make it complicated, we'll make sure the prime minister is from Lok Sabha only. Okay? Fine. So the prime minister will give the opening note and introduce and ask the HRD minister to introduce the bill on the table of the house. And the speaker opens the discussion. Then the HRD minister brief the bill and on the discussion. And I will open for question hour. And the opposition party people who want to ask the question can write on the slips and send it to the coordinator. అధ్యక్ష, ఈ విద్యా సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని మా చేతుల మీదుగా తీసుకురావాలనేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి స్పీకర్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే సందర్భంలో నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి బిల్లు ప్రతులు ప్రతి ఒక్క గౌరవ సభ్యుల టేబుల్స్ పైన ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. భారతదేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించేది ఒక్క విద్య అని మా ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి సరైన మోతాదులో ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్య అందించే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి ఒక ఉదాహరణే ఈ నూతన జాతీయ విద్యా విధానం. దీంట్లో ముఖ్యంగా 5 అంశాల మీద ఈ చట్టం నడుస్తుంది. విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనము ప్రతి ఒక్కరికి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి ప్రతి పిల్లవాడికి అందించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం గట్టిగా తీసుకుంటుంది. రెండవది స్కూళ్ళ ఏకీకరణ, కన్సాలిడేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. మూడవది బోధనా మాధ్యమం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నాలుగవది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. ఇవాళ చూస్తే విద్య అంతా కూడా
ప్రైవేటు దళారుల కన్సర్న్లో జరుగుతుందన్నట్టుగా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితిని మార్చడానికి ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ఏ విధంగా రిజల్ట్స్ తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో దీన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఇంకొకటి, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఒక జవాబుదారీతనం, మనం ఏం చేస్తున్నాము, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఏంటి అన్న దాన్ని కూడా ఈ బిల్లులో చేరుస్తున్నాము. సో ఈ 5 అంశాల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా అడగండి, దానికి తగ్గట్టుగా స్పీకర్ గారి అనుమతితో మేము సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ హెచ్ఆర్డి. సో దీని మీద ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఐ ఓపెన్ ది హౌస్ ఫర్ డిస్కషన్. అండ్ బిఫోర్ raising issue, please tell your name and member of parliament from which constituency you are affiliated. Okay, you can use any constituency. If you see the entire world, the people are aspiring for education and employment. So education is a foremost and primary right for each and every individual, where irrespective of every country. You can see that a lot of Western countries or developed countries is also spending a lot of money and also spending a lot of time on improving the quality of education. So how? So once the country which was actually given education to the world is seeking the education from the world. We are the one who actually gave the education during the long centuries ago. Now, what we are from the top, from the last. So what happened in these 60 years? So it's a good thing. I mean, the ruling party and the government has taken action to reform the national education policy. So I appreciated it. So when I see the issues of the focus of today, so there is no that thing. So you mentioned school dropouts, education in rural area, curriculum changes, all that stuff. But the major thing we missing is the outcome. What is the outcome for resources we're pulling into the education system? What kind of results is coming in a primary education as well as in the higher education? So it would be good if you can able to add a few more points from the ruling party on the learning based outcome, how you're going to process these things, and how you're going to improve the public efficiency in the government sector as well as in the private sector, and the competition between the private and public parties. So for now, that's the thing. Thank you so much. ఒక ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష, గవర్నమెంట్ ఈ బిల్లో చాలా పెద్ద విషయాలు మాట్లాడుతుంది. స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడైజ్ చేస్తాం ఇవన్నీ, కానీ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత పెంచింది అధ్యక్ష? ఈసారి ఈ బిల్లు ద్వారా గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి ఎంత బడ్జెట్ పెంచుదాం అనుకుంది అధ్యక్ష? దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఎంత బడ్జెట్ పెంచుదాం అనుకుందో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు పాయింట్ నెంబర్ 4లో సెకండ్ పాయింట్ తీసుకుంటే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో ఇన్ హై అండ్ స్కూల్స్ ది కరెంట్ ప్రాక్టీస్ ఆఫ్ 25% కోటా ఫర్ డిస్అడ్వాంటేజ్ సెక్టర్ 1216 మే బీ కంటిన్యూడ్ అన్నారు అధ్యక్ష. అది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, అంత డిప్లొమాటిక్గా మే బీ కంటిన్యూ అయింది అధ్యక్ష. అంటే వాళ్ళకి ఇద్దామన్న ఒపీనియన్ ఉందా లేదా అని గట్టిగా అడుగుతున్నారు అధ్యక్ష వాళ్ళ ఈ శబ్దం వల్ల మీ ద్వారా. మేబీ కంటిన్యూ అయింది అధ్యక్ష. ఎంత ఇంపార్టెంట్ అదంతా ఇక్కడ 25% రిజర్వేషన్ ఇవ్వడం, ఒక పేద విద్యార్థి ఒక మంచి ఎడ్యుకేషన్ స్కూల్లో చదవాలనుకోవడం అందరికీ ఒక ఆశ. అలాంటి వాళ్ళని మేబీ కంటిన్యూడ్ అన్న పాయింట్ పెట్టడం చాలా తప్పు అధ్యక్ష. దాన్ని కంపల్సరీ చేసిన అవసరం ఉంది అధ్యక్ష. సైలెన్స్. ప్రైమ్ మినిస్టర్ గారు, ఇంత చదివి కష్టపడి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయింది. మా రాష్ట్రంలో 10% ఇంజనీర్ కంటే ఎక్కువ మందికి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేదు. ప్రజలకి వీళ్ళు నమ్మకం ఎలా కలిగిస్తారు? ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివితే ఒక మంచి విద్య దొరికింది, లేదు అంటే ఒక మంచి ఫ్యూచర్ అని ఎలా తీసుకొస్తారని మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అదే ఇప్పుడు అధ్యక్ష, ఇది ఎడ్యుకేషన్ బిల్ అధ్యక్ష. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా హౌస్లో నోరు తూలి ఏ హామీలు పడితే ఆ హామీలు ఇచ్చి రాష్ట్రాలు కొట్టుకునే విధంగా చేయదలుచుకోలేదు అధ్యక్ష. దానికోసం అధ్యక్ష, ఈ ఎడ్యుకేషన్ బడ్జెట్కి సంబంధించిన గణాంకాలు మొత్తం మా ఫినాన్స్ మినిస్టర్ గారు ఫినాన్స్ బడ్జెట్లో పొందుపరుస్తారని మాకు హామీ ఇచ్చున్నారు. కానీ ఈ హౌస్లో ఆ కమిట్మెంట్స్ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే అధ్యక్ష, మీకు తెలియంది కాదు, 25% కొనసాగించవచ్చు అనేది అధ్యక్ష, ఇది డ్రాఫ్ట్ బిల్ అధ్యక్ష. మేబీ కొనసాగించవచ్చు అంటే వద్దు అని కాదండి. సో ఈ హౌస్ ముందు పెట్టాం బిల్లు, మెజారిటీ ఆఫ్ రిప్రజెంటేషన్తో ముందుకు కొనసాగించడం జరుగుతుంది.
సో దీనికి ముందు గౌరవ సభ్యులు ఇంకొకటి లేవనెత్తారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే లేదంటే స్కూల్లో పిల్లలు తగ్గితే ప్రపోర్షనేట్గా వాళ్ళ శాలరీస్ ఉండాలి అని ఈ బిల్లులో సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. టీచర్ల శాలరీస్ కోసం ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు, గత 60 సంవత్సరాలుగా ఉన్న ఈ పార్లమెంట్ వ్యవస్థలో ఉన్న ప్రభుత్వాలు వేలకు వేలు ఇస్తున్నాయి అధ్యక్ష. చాలా వరకు ఎక్కువ శాతం శాలరీస్కే స్పెండ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మీరు గమనిస్తే అధ్యక్ష, శ్రీకాకుళంలో ఒక బడిలో 5 మాత్రమే స్టూడెంట్స్ ఉన్న స్కూల్లో 6 టీచర్లు ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్క స్టూడెంట్కి నెలకి మన ప్రభుత్వం 62,000 స్పెండ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో ఇటువంటి అనవసరమైన ఖర్చుల్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మన సొంత రూపాయిగా ఆలోచిస్తారని ప్రతిపక్షం వారు ఈ పాయింట్కి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఓటు అధ్యక్ష. ఒకటి వచ్చేసి మనకి టీచర్ మోటివేషన్ గురించి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. టీచర్స్ ఎలా మోటివేట్ అవుతారు చదువు చెప్పడానికి? ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో టీచర్ మోటివేషన్ గాను మన పాలసీలో 2-3 పద్ధతుల్లో మేము చెప్పాము. ఒకటి ఏంటంటే నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. సో ఇప్పటివరకు ఇట్లాంటిది లేదు. ఎక్కడైతే మన టీచర్స్ ఎన్రోల్ చేసుకొని ఇది స్టాండర్డ్స్ ఎట్లా అంటే మన ఒక ఐఐటి ఒక ఎన్ఐటీలో ఇంజనీర్లు ఎలా బయటకు వస్తున్నారో, మా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇలా నేషనల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ టీచర్స్ కోసం ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే దాని నుంచి వచ్చే డిగ్రీ ఏదైతే ఉంటుందో అది చాలా నాణ్యమైన డిగ్రీ అని మేము నమ్ముతున్నాము. దానివల్ల టీచర్స్ కూడా ఈ డిగ్రీ సంపాదించడానికి మోటివేట్ అవుతారు. రెండో పాయింట్ వచ్చి ట్రైనింగ్ ఫర్ కెపాసిటీ అండ్ మోటివేషన్. సో దీనిలో ఏంటంటే మోటివేషనల్ స్పీచెస్ ఫర్ టీచర్స్ అన్నమాట. సో వాళ్ళు రూరల్ ప్లేసెస్లో కానీ ఇట్లాంటి ప్లేసెస్లో టీచింగ్ చేసినప్పుడు చాలామంది డీమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్కూల్లో స్టూడెంట్స్ రావట్లేదని కావచ్చు, స్కూల్లో వీళ్ళు చెప్పేది నేర్చుకోవట్లేదని కావచ్చు, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోయింది. దానికి గాను మోటివేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడం వాటికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము పాలసీలో ఇంక్లూడ్ చేసామండి. మూడోది వచ్చేసి టీచర్స్కి అసెస్మెంట్. ఇది స్టాండర్డైజేషన్ అక్రాస్ ద కంట్రీ. టీచర్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి. ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్, దిస్ డిస్కషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ఎ బిల్ which will ensure that people are confident about government schools, about the quality of education in government schools, and that everyone will be proud to even go to a government school. మేము ఏ స్థాయికి అంటే ఇప్పుడు మన డబ్బు ఉన్న వాళ్ళు కానీ పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేలా అవ్వడానికి ఏవైతే ప్రమాణాలు తీసుకోవాలో వాటి గురించి దీనిలో డిస్కస్ చేస్తున్నాం. సో తప్పకుండా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. లీడర్ గారు ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఇది ప్లీజ్ టేక్ యువర్ సీట్. అధ్యక్ష ఒక 2 నిమిషాలు టైం ఇస్తే క్లియర్గా బడ్జెట్ కూడా చెప్తాం. ఒక్క నిమిషం అండి. మేము బడ్జెట్ ఇవ్వము అనట్లేదు, ఏమి చెప్పట్లేదు, ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నాము. అలాంటి ధోరణి ఉన్నప్పుడు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయకుండా వాకౌట్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మనం ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ దేశం యొక్క ప్రధాని ఇక్కడ ఉండడం మనకి చాలా గర్వించేటక్క విషయం. ఇప్పుడు ఆనరబుల్ మెంబర్ మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ దేవి ప్రసాద్ గారు మాట్లాడతారు. ఇక్కడ చూస్తుంటే ఐ ఫీల్ ది స్పిరిట్ బికాజ్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు వీఆర్ కంపేరింగ్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్, బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా వీ రూల్. ఇండియన్స్ దే రూల్, వీ రూల్. సో అదొక ప్రౌడ్ థింగ్ వీ నీడ్ టు ఆల్వేస్ కీప్ సేయింగ్. బికాజ్ ఇండియా ఇప్పుడు రైట్ నా వార్ కూడా జరుగుతుంది అండ్ ఆర్మీ ఆల్రెడీ ప్రూవ్ చేశారు దట్ వీ కెన్ బీట్ ఇన్ ఎనీ సెక్టర్. సో let's do it, and I wish all the very best to each and everyone, and yeah, good luck. Thank you so much. Leader. రాజకీయం అంటే చూస్తూ ఉండొద్దు, మీరు కూడా వెళ్ళి దానిలో పార్టిసిపేట్ అవ్వండి అని రాజకీయాన్ని ఒక కెరియర్గా మన యువతకి ఈజీగా పాజిటివ్గా తీసుకునేలా చేసిన లోక్ సత్తా పార్టీ అధినేత FDR జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి.
థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. ఇప్పటికే నా దృష్టిలో 3 విజయాలు సాధించారు మీరు ఇవాళ. ఒకటి, ఆరోగ్యకరమైనటువంటి చర్చని చేపట్టినందుకు. రెండోది, ఎంచుకున్నటువంటి అంశం. భారత పార్లమెంటు నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో విద్యను ఎట్లా బాగు చేయాలని చెప్పని చర్చించిన సంఘటన లేదు. 3, ఊరికి ఊకదంపుడు ఉపన్యాసాలు కాకుండా నిర్మాణాత్మకమైనటువంటి ఒక పరిష్కారం కోసం అందరూ కలిసి ప్రయత్నం చేయడం. మీరంతా అనుమతిస్తే ఇక్కడ ఈ క్షణం నుంచి దీన్ని యూత్ పార్లమెంటరీ బదులు దీన్ని ఒక పార్లమెంటరీ కమిటీగా కన్వర్ట్ చేద్దాం. మీరంతా పార్లమెంటరీ కమిటీ. ఎందుకంటే ఒక పార్లమెంటు పని చేయాలి అని చెప్పంటే కమిటీల్లో ఎక్కువ పని జరుగుతుంది. మీరు క్వశ్చన్లు ఏమడితే అది మాలో ఎవరైనా సరే మీరు నిర్దిష్టంగా అడగండి, నిర్దిష్టం సమాధానం చెప్పకపోతే మమ్మల్ని పంపించేయండి. ఇప్పుడు మెజారిటీ గవర్నమెంట్ స్పెషలైజేషన్స్ ఐదర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో త్రూ ఇన్స్టిట్యూట్, many subsidies are diverted. Budget the major part is subsidized education that is being offered to all the students throughout India. So after a point of time, because of the lack of facilities or professionalization or funding, they are moving to other countries. So the subsidies are indirectly getting diverted to, until they are not being productive. So the budget that is being spent on the government sector, by the government on education sector, is not the right measure to gauge the productivity of that particular subsidy. So what is the issue? How can we address this particular aspect? సహజంగా అనిపించండి, ఈ దేశం నుంచి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు ఖర్చు పెట్టొచ్చుకుని వీళ్ళంతా కూడా సొంత సంపాదన కోసం దేశాన్ని వెళ్ళిపోయారు. మనం ఏదో కష్టించుకోవాలా, వాళ్ళ మీద పెనాల్టీ వేయాలా, ఒక ట్యాక్స్ కట్టాలా, ఏదో రకరకాల సహజంగా ఆలోచిస్తాం. కానీ తెలివిగా ఆలోచించాలి. ఒకటి, పోయేవాడిని మీరు అలాగో ఆపలేరు. ఆపగలరు? ఆపలేరు. 2, మీరు 2 లక్షలు 3 లక్షలు కట్టమంటే కట్టేస్తారు, లేకపోతే పెద్ద ఉద్యమం తీస్తారు, ఏదో అవుతుంది. తెలియగల వాళ్ళు చేసేది ఏంటంటే వీళ్ళ వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలను ఎలా పొందొచ్చు. ఒకటి, ఆర్థికంగా. ఉదాహరణకి ఈ దేశానికి ఇతర దేశాల నుంచి ప్రతి ఏడాది దాదాపు $70 బిలియన్ రెమిటెన్సెస్ వస్తున్నాయి. ద హైయెస్ట్ రెమిటెన్సెస్ ఇన్ ద వరల్డ్ టు ఎనీ కంట్రీ. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పెద్దగా లేకపోయినా కూడా కొంత ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది, స్లోగా ఈ దేశం కూడా ప్రపంచ పోకడలను అర్థం చేసుకుని అన్ని రంగాల్లో కూడా మార్పులు సాధిస్తుంది. మూడోది ఏమవుతుంది, యాజ్ ఎ నేషన్ మూవ్స్ ఇన్ ద డెవలప్మెంటల్ కర్వ్, వెళ్ళేవాళ్ళు అంతమంది ఉన్నారో తిరిగి వచ్చేవాళ్ళు అంతమంది అవుతుంటారు క్రమక్రమం. ఇక్కడ అవకాశాలు పెరుగుతుంటాయి, ఇక్కడ బాగుంది అనిపిస్తుంది, కొంత మనసులో అవుతుంది, మరో పక్కన ఇక్కడ బాగా సంపాదించవచ్చు అనే కోరిక కూడా తిరిగి వస్తున్నారు. మన బంగారమే బాగుంటే వాడు ఎందుకు పోతారు బయటికి? Sir, how do you think we can motivate the teachers? Like what kind of facilities do they require? What are the things that we from here on NGOs or something can work on this kind of thing? అందుకే దిస్ ఎ కాంప్లెక్స్ మెస్. టీచర్లు పనిచేయట్లేదు కూడా నేను ఒప్పుకోను. ఐ హ్యావ్ సీన్ ఎక్సెప్షనల్ టీచర్స్ ఇన్ గవర్నమెంట్. నేను చెప్పింది ఈ మధ్య కాలంలో, నేను చెప్పింది మా చిన్నప్పుడు కాదు. ఆ మధ్య నేను నాగిరెడ్డిపేట నిజామాబాద్ జిల్లాలో ఏదో ఉద్యమం కోసం వెళుతూ దారిలో నాకు స్కూల్ కనిపిస్తే నేను మిగతాన్ని పక్కన పెట్టి స్కూల్కి వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళిపోయి 2 గంటలు కూర్చుంటే అద్భుతంగా మామూలు స్కూల్లో వీళ్ళంతా ముస్లిం పిల్లలు ఎక్కువ మంది కనిపించారు నాకు. ఆడపిల్లల సెక్షన్లో కూర్చున్నాను 10th క్లాసు. అద్భుతంగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేను చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగాను. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, కొంచెం స్కూల్ లెవెల్లో ఆ కాన్సెప్ట్స్ కొద్దిగా అర్థం కావాలంటే కష్టం. దే వర్ సో గుడ్. ఎందుకని ఒక మంచి టీచర్, ఒక ఆమె లేడీ టీచరు 3 ఏళ్ల క్రితం అక్కడికి రిక్రూట్ అయింది. ఫ్రెష్ బీఎస్సీ, మంచి బీఎస్సీ, బాగా నిజంగా నేర్చుకున్న బీఎస్సీ, దొంగ బీఎస్సీ సర్టిఫికేట్ కాదు అది, మన చెత్త బీఎస్సీ కాదు. నిజంగా చెప్పాలన్న తపనుంది ఆ అమ్మాయికి. మరి రెగ్యులర్ టీచర్ కాదో కూడా నాకు తెలియదు. బహుశా ఆవిడ పారా టీచర్ కూడా ఉండొచ్చు, నేను అది కనుక్కున్నట్టు గుర్తులేదు నాకు. ఇప్పుడు ఇవాళ చెప్పలేకపోతున్నాను అది. కానీ ఒక్క అమ్మాయి ప్రేరణ వల్ల ఒక మామూలు స్కూల్లో అంత అద్భుతమైన విద్య వచ్చింది. కానీ నేను గ్యారెంటీగా చెప్తున్నాను, ఆ హెడ్ మాస్టర్ కానీ, ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఆ డిఈఓ కానీ, డిప్యూటీ ఈఓ సమాధ ఫెలో కానీ, జిల్లా కలెక్టర్ కానీ, మంత్రి కానీ ఒక్కడు కూడా బాగా చెప్తున్నామా శభాష్ అన్నవాడు ఒక్కడు కూడా ఉంటాడు. నేను గ్యారెంటీ చెప్తాను. ఇప్పుడు స్కూల్స్ని కన్సల్టేషన్స్ చేసుకుంటూ వచ్చేటప్పుడు చాలా స్కూల్స్లో టీచర్స్ ఉండి లేదా స్టూడెంట్స్ లేక క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్లోకి వస్తున్న స్కూల్స్లో వై కాంట్ యూ ట్రై ది చాయిస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కార్పొరేట్స్కి ఎందుకు ఆ ఖాళీగా ఉన్న స్కూల్స్ మనం ఒప్పు చెప్పకూడదు? ఇప్పుడు ఈ బల్ల గవర్నమెంటా ప్రైవేటా దాన్ని బట్టి మనం ఆలోచించేది. ఇది మనకు పనికొస్తుందా లేదా అని. డెంగ్ స్టాపింగ్ అందుకని అన్నాడు, పెళ్ళి నల్లద తెల్లద నీకెందుగా ఎలికలను పెడుతుందో లేదో చూడమని చెప్పన్నాడు.
కాబట్టి మనం అసలు పర్పస్ మర్చిపోతున్నాం. మన సామ్రాజ్యం మనం వాడి సామ్రాజ్యం వాడు అనుకుంటున్నాం. పిల్లలకి చదువు రావాలి, దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. పేదలు కాబట్టి డబ్బులు కట్టలేరు కాబట్టి వాళ్ళకి చదువు రాని పరిస్థితి ఉండకూడదు. కులం కారణంగానో పేదరికం కారణంగానో చదువు రాకుండా వాళ్ళ జీవితం శాపం కాకూడదు. దిస్ ఇస్ అవర్ గోల్. అంతే, దానిలో ఎవరు కాదనలేరు కదా. దెన్ ఐ డోంట్ కేర్ హౌ యూ అచీవ్ ఇట్. ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్ వే, ఇప్పుడు మన రాకేష్ చెప్పారు ఆ స్కూల్లో గవర్నమెంట్ అద్భుతం, దట్ ఈస్ ద బెస్ట్ వే. నవోదయ స్కూల్ బాగా నడుస్తుంది, దట్ ఈస్ బెస్ట్ వే. సెంట్రల్ స్కూల్ బాగా నడుస్తుంది, దట్ ఈస్ ద బెస్ట్ వే. మన దానికి వచ్చి నువ్వు ఇక్కడికి వెళ్ళాలని చెప్పక్కర్లే ఎవరికి. అలా కాదు ఇంకోటి బాగుంది అనిపిస్తుంది, దట్ ఈస్ ద బెస్ట్ వే. ప్రొవైడెడ్ యూ ఎన్ష్యూర్ ద బాగుంది అనిపించడం కాకుండా బాగుండేటి చేయాలి. వన్స్ యూ టేక్ దట్ పొజిషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, నాట్ ఇన్ రెగ్యులేటరీ సెక్టర్స్ వేర్ దేర్ ఇస్ ఎ న్యాచురల్ మొనాపలీ. పోలీస్ ఉందనుకోండి, యూ కాంట్ డూ దట్. అంటే వాళ్ళు ఈ దేశంలో జరుగుతుంది అదే, పోలీస్ ప్రైవేటైజ్ అయిపోయింది. ఈ గుండెలంతా ఎమ్మెల్యేలు గుండెలంతా ఎవరు, దే ఆర్ డిక్లేరింగ్ దేర్ ఓన్ పోలీస్ ఫోర్స్, దే ఆర్ డిక్లేరింగ్ దేర్ ఓన్ జస్టిస్ సిస్టమ్. షాబుద్దీన్ మనం ఇక్కడ కూర్చున్న వాడు నేరస్తులు అంటున్నాం, అక్కడ శివాన్లో వాడు హీరో అంటున్నారు. ఎందుకని? ఫర్ దమ్ హీ ఈజ్ ద అన్డిక్లేర్డ్ జడ్జ్, అన్డిక్లేర్డ్ పోలీస్ మన్. సో ఎక్కడ ప్రైవేటైజ్ కాకూడదు అక్కడ ప్రైవేటైజ్ చేసేసాం అట్లాగా దేశాన్ని. ఎక్కడ ప్రజలకు చాయిస్ ఇవ్వాలి అక్కడ మనం చాలా పట్టు కూర్చుంటున్నాం. వీ ఓన్లీ షుడ్ ఫోకస్ ఆన్ అవుట్కమ్స్. ద పబ్లిక్ మనీ, పబ్లిక్ పాలసీ ఈజ్ అబౌట్ గ్యారంటీయింగ్ ద అవుట్కమ్స్. వాట్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ అవుట్కమ్ పాసిబుల్, whatever is the best way, whatever is the least cost one, if everything else is equal, that's what we should do. If that is the case, రేపొద్దున పిహెచ్ సరిగ్గా పనిచేయలేదు, ఇంకొక నేను చేస్తాను సార్, ఆ డబ్బులు నాకు ఇచ్చండి, ఇదిగో మీరు ఏం చేయాలో చెప్పండి, అవన్నీ నేను చేసి చూపెడతాను మీకు, ఇంకా కావాలంటే ఒక 10 రూపాయలు పెడతాను అనుకోండి, ఐ థింక్ వీ షుడ్ ట్రై దట్. మన ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిపోయింది, మనకు ఫ్లెక్సిబిలిటీ అంత తేలిక కాదు. రెండోది, ప్రపంచంలో ఎక్కడైనా సరే మీకు స్కూల్ చాయిస్ మరొకటి అంటే ట్రమెండస్ చేస్తాను. అమెరికాలో మీరు ట్రై చేయండి. ఈవెన్ రిపబ్లికన్ పార్టీ ఈజ్ నాట్ డేరింగ్ టు సే దట్. హ్యావ్ యూ రియలైజ్డ్? ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అంత ఏమంటారు తెంపరితనం ఉన్నవాడు కూడా, వాచ్యాలతో ఉన్నవాడు కూడా ఈ మాటను వాడు అనలేకపోతున్నాడు. ఎందుకని? చాలా పొలిటికల్లీ చాలా సెన్సిటివ్ ఇష్యూ అక్కడ. వేరేజ్ ఇండియాలో దిస్ అ పొలిటికల్లీ పాపులర్ ఇష్యూ. బికాజ్ పూరెస్ట్ పేరెంట్స్ ఏ కారణం ఉన్నా కానీ నా పిల్లలు చదువు కావాలి అని వెళ్ళిపోయాడు. అంటే మనం ఏంటంటే వాడు బ్లైండ్గా డెసిషన్ తీసుకోవాలి, ఇంటెలిజెంట్ డెసిషన్ కోసం మార్గాలు ఏర్పాటు చేయాలి. వాటి మార్కెటింగ్ వల్లనో లేదా బ్లైండ్గానో గ్లామర్ వల్ల కాకుండా ఇంటెలిజెంట్ డెసిషన్కి ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయాలి. అక్కడ చదువు ఎట్లా ఉంది, మెజర్మెంటు, రేటింగు, జనవాక్యము, మరొకటి, దానికి రకరకాల పద్ధతులు చేయాలి. అంచేత ఎనీవే ద సొసైటీ హెస్ గాన్ ఫార్ అహెడ్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్, రెడ్యూస్ ద బర్డన్ అండ్ ఇన్ష్యూర్ క్వాలిటీ. ఆ పర్పస్ ఉంటే మనకి పెద్ద ఈ గవర్నమెంట్ ప్రైవేట్ అనే చర్చ అవసరం లేదు. వీ మస్ట్ బి అగ్నాస్టిక్. ఐఎమ్ టోటల్ అగ్నాస్టిక్. ఐ డోంట్ కేర్. ఐ జస్ట్ డోంట్ కేర్. I want the children of India to get education. I want the people of India to get health care without any burden and quality assured. That's all. సార్, మార్నింగ్ నుంచి సెషన్లో అందరూ బాగా చక్కగా పార్టిసిపేట్ అయ్యారు. ఒక ఇద్దరు మాత్రం వాళ్ళ ఇష్యూస్ రేజ్ చేసేసి వీ హ్యావ్ రికగ్నైజ్ 2 people who have participated రోజు వాళ్ళకి కొంచెం చిన్నగా సన్మానం టైప్ సార్. ఒకటి రాజీవ్ సార్, తర్వాత ఎస్ రంజిత్ గారు. రాజీవ్, రంజిత్, ప్లీజ్ రండి. దేశానికి ఒక మంచి బిల్ అందజేశారు. బిల్లో ఉన్న అంశాలన్నీ కూడాను మీరు దాన్ని ప్రాక్టికల్గా పెట్టి చూపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సభని క్లోజ్ చేస్తున్నాను. సెషన్ అడ్జార్న్, సైన్డ్ ఇన్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్. థ్యాంక్ యూ.